ఇబ్రహీంపట్నంలో ఒక ఇది పెట్టుకున్నారు. మొలకల చెరువులో పెట్టుకున్నారు యూనిట్లు. ఇబ్రహీంపట్నంలో ఏమో బాట్లింగ్ యూనిట్ పెట్టుకున్నారు. పెట్టుకొని వీళ్ళకి నకిలీ లేబుల్స్ అంతా రవి అని అతను A4గా ఉన్నాడు ఈ కేసులో. రవి అని అతను నకిలీ లేబుల్స్ సప్లై చేసేవాడు. తర్వాత దారపోయిన ప్రసాద్ అనే అతను బాటిల్స్ వాటి మూతలు అవి సప్లై చేసేవాడు. ఇలాగ ఒక టీమును పెట్టుకున్నారు వీళ్ళు. టీమును పెట్టుకొని వీళ్ళ తమ్ముడు ఉన్నాడు అద్దేపల్లి జగన్మోహన్ రావు. అతని ద్వారా మొత్తం నడిపించడం మొదలుపెట్టారు. ఫస్ట్లో వీళ్ళు బార్లో వరకే అమ్ముకునే వాళ్ళు మెల్లమెల్లగా వేరే వైన్ షాపులకంతా సప్లై చేయడం మొదలుపెట్టారు. ఈ జయచంద్రారెడ్డికి ఆఫ్రికాలో వ్యాపారం ఉంది కాబట్టి ఆ సిస్టమ్ని ఇక్కడ, ఎందుకంటే అక్కడ చిన్న చిన్న ఫ్యాక్టరీలు ఉంటాయి వీళ్ళవి. మ్యాక్సిమం నేను కూడా కాంగోలో కొద్ది రోజులు ఉన్నాను. ఈ లిక్కర్ దీంట్లోనే మా ఫ్రెండ్ పార్ట్నర్ ఉంటే నేను కూడా వెళ్ళాను. కొద్ది రోజులు అక్కడ ఉన్నాను, చూశాను నేను కూడా. అక్కడ ఏంటంటే బ్లాక్స్ దగ్గర పని చేయిస్తారు. అక్కడ స్పిరిట్ వేరే దగ్గర నుంచి స్పిరిట్ కొని తర్వాత దానికి ఎసెన్స్ కొని దానికి డిస్టిల్ వాటర్ ఇవన్నీ ఉంటుందన్నమాట. ఇవన్నీ పెట్టుకొని అక్కడే బ్లెండింగ్ అంతా అక్కడే చేసేస్తారు. మొత్తం తయారీ అంతా ఆ యూనిట్లు అయిపోతుంది. అక్కడ ఏంటంటే పేదలు ఎక్కువ ఉంటారు. ఆ పేదలకి కాస్ట్లీ మద్యం కొనే స్తోమత ఉండదన్నమాట. పేదల పర్సంటేజ్ ఎక్కువ ఉంటారు అక్కడ ఆఫ్రికన్ కంట్రీస్లో. సో వాళ్ళు యూత్ ఎక్కువ ఉంటారు. వాళ్ళు బాగా తాగుతారు కూడా. తాగే కలిసి దాదాపు నాకు తెలిసి అక్కడ తాగని వాళ్ళు ఎవరు ఉంటారు. ఈవినింగ్ 4, 5 అయితే వీధుల్లో తాగుతూ కనబడతారు మనకి ఎక్కడ చూసినా. సో వాళ్ళ కోసం వీళ్ళు చీప్ లిక్కర్ని తయారు చేసి అమ్మడం మొదలుపెట్టారు. ఈ చీప్ లిక్కర్లో ఏమంటే ఆల్కహాల్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. అంటే లీగల్ అనుమతి కంటే కూడా మామూలుగా అయితే 45% ఉండాలి, ఆల్కహాల్ మించకూడదు. వీళ్ళు ఏంటంటే ఎక్కువ పెట్టేస్తారు. దాని మీద మాత్రం 45% వేస్తారు. దాన్ని చెకింగ్ చేసే వాళ్ళంతా కూడా లంచాలు ఇచ్చి వాళ్ళని గవర్నమెంట్లో లంచాలు ఇచ్చి వీళ్ళ మీదకి రాకుండా చూసుకుంటారు అన్నమాట. అదొక పెద్ద సిస్టము. దీన్ని ప్రధానంగా రాయలసీమలో ఉండే రెడ్లే అక్కడ చేస్తున్నారు. ఆ రకంగా జయచంద్రారెడ్డికి కూడా అక్కడ వ్యాపారాలు ఉన్నాయి. జయచంద్రారెడ్డికి సంబంధించి ఇంకొక పేరు కూడా వచ్చింది, కట్టా సురేంద్ర బాబు. ఇతను వచ్చి కమ్మపల్లిలో ఉంటాడు. ఇతను గతంలో కాంగ్రెస్ నాయకుడిని చంపిన 2002లో హత్య చేశాడని చెప్పి ఇతనికి యావజ్జీవ పడితే తెలుగుదేశం పీరియడ్లో ఇతనికి 2016-17లో క్షమాభిక్ష పెట్టి బయటికి తీసుకొచ్చారు. తర్వాత తెలుగుదేశంలో యాక్టివ్గా ఉన్నాడు. సో ఇతను కూడా దీంట్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఇలాగా ఈ జనార్దన్ రావు, ఈ బాలాజీ అనే గోవాలో పరిచయమైన వ్యక్తి కొంత టీమును పెట్టుకొని ఈ జయచంద్రారెడ్డి సపోర్ట్తో ఈ లిక్కర్ దందా పెద్ద ఎత్తున చేస్తున్నట్టుగా చెప్తున్నారు. దాదాపు కొన్ని కోట్ల విలువైన లిక్కర్ ఇది ఉందని. దీన్ని వైసీపీ గట్టిగా తీసుకొని, ఎందుకంటే వైసీపీ మీద కూడా లిక్కర్ కేసు ఉంది కాబట్టి ఆల్రెడీ పెద్ద పెద్ద వైసీపీ నాయకుల్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళన్న అరెస్ట్ చేశారు కాబట్టి వైసీపీ వాళ్ళకి ఇది దొరికింది వాటంగా. ఇది వీళ్ళు కల్తీ జరిగిందని చెప్తున్నారు. ప్రతి 4 బాటిల్లో ఒక బాటిల్ కల్తీ బాటిల్ అని చెప్తున్నారు. నిజానికి కల్తీ అనేది కొత్త విషయం కాదు. రెగ్యులర్గా తాగేవాళ్ళు కనిపెట్టేస్తారు కల్తీ అయినా కాదా అని. కానీ పేదలకి ఏంటంటే వాళ్ళు కల్తీనా కాదా అనవసరం. చీప్గా వస్తూ ఉందా, ఎక్కువ ఎక్కుతుందా లేదా. బాగా ఎక్కేవాడికి నువ్వు హై క్లాస్ మద్యం ఇస్తే ఇసురు పారేస్తాడు, వాడు తాగడు. ఇదేంద్రా ఇది పనికిరాదు, అసలు ఏం ఎక్కట్లేదు, దీనికి ఎందుకు 5,000 10,000 పెడుతున్నారు అంటాడు. అతనికి 100-150లో వచ్చేది ఇంతకుముందు. ఇప్పుడు అది కూడా పెరిగింది అనుకోండి, క్వార్టర్ బాటిల్. అలాగా ఈ మేజర్గా ఏంటంటే లూజ్గా ఇస్తారు బార్లల్లో, మనకు బాటిల్ ఇవ్వరు కాబట్టి లూజ్గా ఇవ్వడంలో ఇంకా ఈజీ అనమాట. గ్లాసులో పోసి ఇచ్చేయచ్చు. బాటిలింగ్ కూడా అంత శ్రమ అవసరం లేదు. కానీ వీళ్ళు ఏంటంటే సొఫిస్టికేటెడ్గా బాటిలింగ్ అంతా కూడా దానికి హోలోగ్రామ్ పెట్టడం, చూడడానికి యాజ్ ఇట్ ఈజ్గా దాని మూతలు ఇవన్నీ కూడా వీళ్ళు మిషనరీ తెప్పించి, వీళ్ళకి ఆఫ్రికాలో అనుభవం ఉంది కాబట్టి సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా చేశారనమాట. అది ఇప్పుడు దొరికారు. దీన్ని వైసీపీ వాళ్ళు వైసీపీకి అంటగట్టడానికి